ఇవాళ జనసేన పార్టీ పెట్టి తన హయాంలో పెట్టి ఈ రేంజ్లో తీసుకొచ్చింది పవన్ కళ్యాణ్ గారు. తీసుకొని ఏ పార్టీ ఇటువంటి వైసీపీ ఎవరు పెడితే ఆ పార్టీ ఆదేశిస్తున్నటువంటి ఇంకా మన హయాంలో పెట్టి పవన్ కళ్యాణ్ గారు ఈ జనసేన ఇప్పుడు దాకా తీసుకెళ్ళడం ఎంత కష్టపడుతున్నారంటే పార్టీ నడపడం అంటే అంత డిఫికల్ట్. రక్తాన్ని కరిగించాల్సి వస్తుంది, కందాన్ని కరిగించాల్సి వస్తుంది, మనసుని సంతోషాన్ని సుఖాన్ని కలిగించాల్సి వస్తుంది. అంత కష్టపడుతున్న వ్యక్తి. అందుకనే ఆయన కోసం ఏదైనా చేయడానికి నేను ముందు అనయ్య నువ్వు మంటల్లో దూకు అంటే దూకని నేను ఎందుకంటే ఆయన కోసం ఆయన ప్రజలు ప్రేమించేటువంటి ఆయన ప్రజల కోసం తీసుకునేటువంటి అంత పెద్ద బాధ్యత ముందు మేము ఏదైనా సరే అతనికి మా జీవితంలో ఇవ్వాలి. నువ్వు ఈ రోజు నుంచి ఈ పని చేయి, ఈ రోజు నుంచి పని చేయాలంటే అది పూర్తిగా తప్పకుండా ఫాలో అవుతాడు. నేను పార్టీకి జనరల్ సెక్రటరీ అయినా బాస్ ఈజ్ ఆల్వేస్ రైట్, మన లీడర్ ఈజ్ ఆల్వేస్ రైట్. ఆయన ఎటు వెళ్తే అక్కడ మీరు దయచేసి గుర్తుపెట్టుకోండి. ఇవాళ అభ్యర్థులు మనకు తెలియదు ఎప్పుడు ఇస్తారు, కానీ మీరు ముఖ్యంగా అర్థం చేసుకోవాల్సింది అధికారం మన చేతిలో ఉంటే గడ్డం పొందిలాంటి మంచి నాయకులకి ఎంత గొప్ప అవకాశం దొరుకుతుందంటే సర్వీస్ చేయడానికి. ఆయన గడ్డం ఏదో బాగున్న వ్యక్తి కాదు, అందరికి సర్వీస్ చేయాలి. అలాంటి వ్యక్తి ఎంత బలం చేయబోతుంది. ప్రతి వాళ్ళకి వాళ్ళ జీవితాన్ని బాగు చేయాల్సిన బాధ్యత ప్రభుత్వాల మీద ఉంది. దీని నుంచి ఎవరు తప్పించుకోలేదు. ప్రతి ఒక్కరికి ఉపాధి కల్పించాల్సిన అవసరం ప్రభుత్వాలు. ఇప్పుడు కన్నా ఇప్పటికైనా సరే ఇప్పటికైనా మనందరం కూడా ఒక ఆలోచన గురించి దేని యూనిటీ ఏర్పడి ఈ ప్రభుత్వాన్ని గద్దెదించి మన ఆంధ్ర యువతకి మన జీవితానికి మంచి భవిష్యత్తు ఏర్పాటు చేసుకోవడానికి అందరూ కూడా సహకరించాలి. జనసేన టీడీపీ అలయన్స్ గెలిపించడానికి సహకరించాలి. ఎందుకంటే జనసేన ఎక్కడ పోటీ చేస్తుందో తెలియదు, టీడీపీ ఎక్కడ పోటీ చేస్తుందో తెలియదు. ఓన్లీ ఊహాగానాలు ఇస్తాము. మీరు ఇక్కడ ఎవరికి పోటీ చేసినా ఏ అభ్యర్థికి సపోర్ట్ ఇవ్వండి. ఆంధ్రప్రదేశ్లో మనం ఎక్కడ పోటీ చేసినా టీడీపీ వాళ్ళు కూడా మనం సపోర్ట్ ఇస్తారు. దాన్ని పొత్తు ధర్మం ఉంటారు. అది ఎవరన్నా తప్పితే మన తప్పు తప్ప. మనం మాత్రం మనం నిజాయితీకి నీతికి నిలబడదాం, ఇటుగా వెయిట్ చేద్దాం. రాబోయే తరాల కోసం, రాబోయే వాళ్ళ జీవితాల కోసం మనందరం ఇవాళ పోరాటం చేసుకుంటే. అలాగే మీ అందరికీ సభాముఖంగా చెప్పింది ఏంటంటే మేము అధికారం ఉంటే ఎవరినైనా ఏమైనా చేసేయగలం అనేటువంటి అహంకారాన్ని కోల్పోయాలి. నోటికి ఏది వస్తే మాట్లాడేటువంటి నాలుకని కత్తిరించాలి. అహంకారం తలకెత్తిపోయి ఇట్లా బిహేవ్ చేస్తూ మాకు జనసేనలో టీడీపీలో వ్యక్తిగతంగా ప్రజల్ని విక్టిమ్స్ అంటే ఒక బయలు తీసుకుంటున్న ప్రభుత్వానికి గద్దెదించాల్సిన అవసరం మనందరి మీద ఉంది. ప్లీజ్ మీరు అది ఆలోచించండి. ఎవరైనా సరే ఇంకేదైనా చేయొచ్చు, ఎవరి దూరకు వెళ్ళచ్చు, సామాన్య మానవుడి దూరకు మాత్రం వెళ్ళకూడదు. ఎంత గొప్ప ప్రభుత్వం, ఎంత గొప్పడైనా సరే, ఎంత శక్తివంతుడైనా సరే, సామాన్య జనం దూరికి ఎప్పుడైతే వచ్చాడో ఒక ప్రభుత్వం అది కూలిపోక తప్పదు. మీరు నమ్మండి. విమర్శనే కాదు, కానీ ఒక తెలంగాణలో కేసీఆర్ గారు లాంటి మంచి